అభినవ్ సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి చెప్తాను. వామప్ప నాదెంత తెలుసా? పెద్దగా ఉన్నాడు భయ్య. యానిమేనా ఇది? ఆతులు ఒక ఎపిసోడ్ అయిపోగానే బాడీ పెరగనీకే. చూసిరా బైసెప్ సైజు డేంజర్. కెమెరాలో కూడా పడతలేదు. అభినవ్ సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఎప్పుడన్నా ఒక్కటి గుర్తుపెట్టుకోరి, రెప్స్ మ్యాటర్ కాదు, లోడ్ మ్యాటర్ అవుతుంది. రెప్స్ కాదు, లోడ్. అలసట ఎప్పుడన్నా కానీ నువ్వు ఎత్తే లోడ్ మీద డిపెండ్ అయి ఉండదు, నువ్వు ఎంతసేపు చేస్తున్నావు అన్న దానిపైన డిపెండ్ అవుతుంది. 15 రెప్స్ చేస్తున్నావు అనుకో, నువ్వు ఎక్కువ అలసిపోతావు, నీ బాడీ ఎక్కువ తకాయిస్తుంది. అట్లా కాకుండా 8 రెప్స్ హెవీ లోడ్ కొట్టు, నీ బాడీ అంత తకాయించదు, అండ్ నువ్వు నెక్స్ట్ సెట్కి తొందర రెడీ అవుతావు, అండ్ నీ స్ట్రెంత్ లెవెల్స్ అమేజింగ్ పెరుగుతాయి. అమేజింగ్ అంటే అమేజింగ్. సో ఆల్వేస్ ఫోకస్ 8 రెప్స్ ఇనఫ్. అండ్ నువ్వు పెట్టుకున్న వెయిట్ ఎట్లా ఉండాలంటే 8 రెప్సే రావాలి. ఫస్ట్ 4 రెప్స్ టఫ్ అనిపించాలి, సరే ఫస్ట్ 4 రెప్స్ వస్తాయి అనేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ 4 రెప్స్ నేను నిజంగా ఛాలెంజ్ చేస్తాయి, అల్టిమేట్లీ ఛాలెంజ్ చేస్తాయి, అట్లా అనిపించాలి. అట్లాంటి వెయిట్ చూస్ చేసుకొని నువ్వు వర్కౌట్ స్టార్ట్ చేయాలి ఎప్పుడన్నా కానీ. ఇది గుర్తుపెట్టుకోండి. స్లో కంట్రోల్. అన్న టాటూ మాత్రం వేరే లెవెల్ ఉంది. అయితే ఇది సెకండ్ ఎక్సర్సైజ్ అనమాట. ఇక దీంట్లో గుద్దోలు వస్తుంది ఫోన్లో, అందుకోసమని నేను కెమెరాలో తీయడం మర్చిపోతున్నా. And he's based in London. He's from Hounslow. I'm from Cardiff. Right. So we are from this. Videos and stuff. Yeah. Yeah. We're friends and we're like collaborating and Yeah, sure, do please. you can just subscribe to it. Yeah, this is all gonna be in the YouTube like in a week or so. It's been training for years. This channel. Yeah. Just subscribe to it. You go to it. It's got everything inside it. Yeah. So that no one is. ఎల్బో మూవ్ అయితే మామ అవుతుందా? ఎల్బో మూవ్ అయితే ఎల్బో అన్నే ఉండాలి. అది అన్నే నా ఫోన్ తీసుకొని బైసెప్ కనవాలి. చేస్తున్నాం కదా. సో నేను ఒక్కొక్కసారి ఏం చేసేది నా వీడియోలో చూసింటావు, చైర్ పెట్టుకుంటా. అవును, చైర్ పెట్టుకొని ఇట్లా వేస్తాం. ఓకే ఓకే. నీకు అర్థమైందా? ఇప్పుడు మనం నార్మల్గా ఫ్లైస్ చేసాం పెక్టెక్. అవును, పెక్టెక్ చేసినప్పుడు స్ట్రెచ్ పడుతుంది దీని మీద, సేమ్ అట్లానే. కాకపోతే ఇది బైసెప్ టోటల్. ఓకే. ఇట్లా గుంజి కొద్దిసా ప్రాపర్ స్ట్రెచ్. దేనికంటే ఇన్నర్ ఎక్కువ పడుతుంది. ఓకే, ఇది టోటల్ పడుతుంది. ఓకే ఓకే. అది ఇన్నర్కి ప్రాపర్. ఇంకోటి అరే ఉంటాం కాబట్టి స్టేబుల్ ఉంటుంది, నెక్స్ట్ ఉంటుంది. చలో నైస్ వన్ బాయ్. పర్ఫెక్ట్. కొంచెం చేతులు పైకి, కొంచెం పైకి. పర్ఫెక్ట్. పుష్ ఆల్ ది వే డౌన్. షాబాష్. గుడ్ వన్ బాయ్. అనుకోవాలి స్టెబిలిటీ కోసం. ఇది పైకి ఉంది కాబట్టి నీకు స్టెబిలిటీ ఈడున్న వచ్చేస్తుంది, వీడున్న స్టేబుల్గానే ఉంటుంది. వీడికి పోవాల్సిన వస్తుంది. అది పోతే ఏమవుతుంది అంటే నీకు అది ఎత్తికి దాటుతుంది మళ్ళీ. బేసిక్గా ఈ కేబుల్ది ఫోర్స్ అలైన్మెంట్ చేంజ్ అవుతుంది. నీకు ఇది ఎటు నుంచి రెసిస్టెన్స్ ఇస్తుందో దానికి తగ్గట్లనే, దానికి ప్యారల్గానే మన చేతులు ఉండాలి ఎప్పుడన్నా గుర్తుపెట్టు. ఓకే. జనరల్గా ఇప్పుడు చూడు, ఫోర్స్ ఎప్పుడన్నా ఇటు నుంచి వస్తుందంటే దానికి మన రెసిస్టెన్స్ ఇటు నుంచి రావాలి. అప్పుడు మన మజిల్ స్టిమ్యులేషన్ ప్రాపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇది మాక్సిమం ఉంటుంది. సేమ్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఇందాక ఇట్లా వేసినా. సో నువ్వు ఏమైపోయిందంటే నువ్వు ఇట్లా ముంగలు పోయినప్పుడు లాస్ట్ స్టెప్స్ ఇది ఉందా ఎల్బో, వీడికి ఇట్లా ఎల్బోతో ఇట్లా తీసేస్తున్నాం. ఎల్బోతో కాకుండా ప్యారలల్ ఇట్లా పెట్టేస్తామా. ఇది ఉంది ప్యారలల్ ఏడు వరకు ఉంది, వీడి వరకు ఉంటే అయిపోయింది 90 డిగ్రీస్. వీడికి వచ్చినావు అనుకో నీకు ఇంకేం పడదు అసలు వెయిట్. ఎల్బో మీదకి వచ్చేస్తుంది ఈ నుంచి ఇంతే. బైసెప్ మీద టెన్షన్ లేదు. చూడు బైసెప్ మీద టెన్షన్ లేదు, ఈ ఫోరా మీద పడుతుంది. అది వీడి వరకే ఉంటే నీ బైసెప్ మీద టెన్షన్ ఉంటుంది. సో వీడి కనేసినావు అనుకో బైసెప్ ఫ్రీ అయిపోతుంది. సో మనం అది ఫ్రీగా చేయకూడదు.
అసలు బైసెప్ని ఫ్రీ చేయకూడదు, బైసెప్ ఎప్పుడు టెన్షన్లోనే ఉండాలి. వన్ ఆల్ ద వే డౌన్, వన్ గివ్ మీ వన్ ఆల్ ద వే డౌన్, వన్ ఇంకా ఇంకా పుష్, నథింగ్, ఆల్ యూ Chalo, nice one, boys. Only good reps. all the way down, 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 down. I'm there. Now push. ఎగ్జాక్ట్లీ నాకు మొన్న నేను యాక్చువల్గా నేను సైన్స్ ఎందుకు నేర్చుకోవడానికి ట్రై చేస్తా అంటే ఇందుకే ఈ బోచిడికాలు ఎవరెవరైతే సైన్స్ని ఒక అండ్ పబ్లిక్ ఏంటంటే పాపం వాళ్ళకి ఏం తెలియదు, సైన్స్ కొంచెం చూపిస్తే సరిపోతుంది. వాళ్ళ జస్ట్ పేపర్లో నుంచి వచ్చిందంటే ఒక దరిద్రం ఏంటంటే పాపం పిల్లలకి సైన్స్ చదవడం, రీసెర్చ్ పేపర్ చదవడం అలవాటు కాదు. రీసెర్చ్ పేపర్ ఎట్లా చదవాలి తెలియదు. అండ్ ఒకడు వచ్చి నేను ఈ పేపర్ ఇట్లా చెప్పింది అనగానే వాడిని ఫాలో కొట్టేస్తారు. భయ్యా కథం పేపర్ చూసి నేను చెప్తున్నా అన్నంత మాత్రం నేను సుపీరియర్ కాదు అండ్ నేను అల్టిమేట్ కాదు. ఆ పేపర్ చదివే విధానంలో తేడా ఉంటుంది. అండ్ ఆ పేపర్ చదివిన తర్వాత అయినా నిజంగా యాక్చువల్ బెనిఫిట్ ఎంత వస్తుంది, బెనిఫిట్ టు ఆ రేషియో అనేది లైక్ నేను చాలా minimal. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. రెక్టస్ ఫెమరీస్ అని మన కాళ్ళలో ఒక మజిల్ ఉంటుంది, గిడ ఇట్లా మధ్యలోకి వెళ్ళిపోతుంది. అండ్ లెగ్ ఎక్స్టెన్షన్స్ లా జనరల్ గా ముడ్డి నువ్వు ఎంత వెనక్కి పెట్టుకుంటే ఇది అంత ఎక్స్టెండ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ లెగ్స్ ఆర్ ది ఓన్లీ, ఇది నేను ఎక్కువ సైన్స్ మాట్లాడిన చెప్తా, స్ట్రెచ్ ని తెలుగులో ఏమంటారు, స్ట్రెచ్ ని సాగుతుంది. ఎంత యాక్చువల్ ఓన్లీ లెగ్స్ మజిల్స్ అన్ని ఎంత సాగదిస్తే అంత గ్రోత్ వస్తాయి. అప్పర్ బాడీకి దానికి సంబంధం లేదు, కానీ ఈ బుండా వడకలు అప్పర్ బాడీకి కూడా స్ట్రెచ్ మీడియేటెడ్ హైపర్ట్రోఫీ పాసిబుల్ అయితే అని చెప్తున్నారు. ఇట్స్ లైక్ బుల్షిట్, అంటే సాగదీస్తే పెరుగుతాయని, కానీ అది కాదు. కానీ లెగ్స్ అదే నిజం కావాలి మీకు. ఎస్ బాయ్, We do one. అండ్ లెగ్ ఎక్స్టెన్షన్ లో బెంచ్ ఎంత వెనక్కి పెట్టి ఎంత వెనక్కుంటే Stretch ఎక్కువ వస్తది. స్ట్రెచ్ వెనక్కి వస్తుంది. అండ్ బెంచ్ మొత్తం వెనక్కి పెట్టి దానికోసం వీళ్ళు రీసెర్చ్ పేపర్ తీసుకొచ్చి అదని ఇదని అని చెప్తారు. కాకపోతే దాంట్లో క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్ అన్నా కదా, కొలమానం జస్ట్ ఎట్లుంది అని చెప్తే సరిపోతుంది, దాంట్లో కొలవాలి నిజంగా ఎంత కొలవాలి. ఎగ్జాక్ట్లీ ఇంత పెరుగుతుంది అంతే. ఇంత బెంచడ్ కోసం నువ్వు దానికి ఒక రీసెర్చ్ పేపరు, దానికి బెంచ్ కాదు బ్రో, ఇవన్నీ ఎందుకు? అవన్నీ నేను చెప్తాను, అవన్నీ టోటల్ హై లెవెల్ అథ్లీట్స్, ఒలింపియన్స్, వాళ్ళకి 0.01 సెకండ్ కూడా ఇంపార్టెంట్. అది వాళ్ళది, అది అథ్లెట్స్ కి బేసిక్ అథ్లీట్స్ టోటల్ ప్రోయింగ్, టోటల్ ప్రో. మనకి నార్మల్ జనరల్ పీపుల్ కి అంత టోటల్ ప్రో అవసరం లేదు అసలు, బెనిఫిట్ అంత రేషియో ఉండదు. ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్ పంపించిండు, నిన్ననే పంపించిండు. ఒకటి ఇట్లే 60K ఫాలోవర్స్ ఉన్నాడు వాడికి, బెంగళూరు. వాడు ఏమంటాడు, మీరు జిమ్ చేసి వచ్చిన తర్వాత కోల్డ్ షవర్ చేస్తే మీ గెయిన్స్ పోతాయి అంటాడు బ్రో. అది కూడా మళ్ళీ ఇది నాకు పంపించు, నాకు ఈ రోజు వచ్చింది. చెప్తాను ఎందుకు చెప్తా, ఆడెందులో ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చిండు చెప్పలా చెప్తాను. వాడు కోల్డ్ అందులో ఓ పేపర్ పెట్టిండు, రీల్లో రీల్ పేపర్ పెట్టిండు. పేపర్ పెట్టి ఇట్లా చూపించిర్రు, మీ కోల్డ్ షవర్ చేసానంట మన బాడీలో ఫుల్ వేడెక్కిపోతాం కదా జిమ్కి వచ్చి, ఆ వేడంతా తగ్గిపోయి మజిల్ హైపోట్రోఫీ ఆగిపోతానంటారా. అందులో వాడు చెప్పలేదు ఇది వీడియోలో, 10 డిగ్రీల 10 డిగ్రీల సెల్సియస్ ఆ వాటర్తో చేస్తే నీ గెయిన్స్ పోతాయి. అండ్ నువ్వు నార్మల్ చేసే వాటర్ నువ్వు ఆ 25 ఉంటుందేమో బ్రో, ఈజీగా 25-32 ఉంటుంది. అదే కదా సరే, హిమాచల్ ప్రదేశ్కి దగ్గరలో ఉంటున్నావు ఫర్ ఎగ్జాంపుల్, కోల్డ్ జోన్కి నీ వాటర్ 10 డిగ్రీలు ఉండ నీకే. సో రూమ్ టెంపరేచర్ ఎంత 22, 23, 25 డిగ్రీస్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ మన ఇంట్లో వాటర్. చూసుకొని ఇస్తున్నావు ఇది. ఏదైనా కొడతా నేను, ఏదైనా కొట్టచ్చు. నా వెయిట్ తక్కువ ఉంది, అభివృద్ధి వెయిట్ ఎక్కువ ఉంది. నేను 14 చేస్తున్నామమ్మా, ఊర్లోకి వెళ్ళిపోము కదా. అవును, ఇంటికి పోతాము, దెంగి తింటాము, జరసేపు ఫోన్ వాడతాము, ఆడ 2 గంటలు ఎగిరిపోయాను ఈజీలీ. ఇక అప్పటికి వేడి ఆబ్వియస్లీ తగ్గిపోతుంది. పేపర్స్ తీసుకొని వచ్చిన వాడిని ప్రతి ఒక్కరిని బ్లైండ్ గా నమ్మద్దు, అది ఒక్కటే చెప్తాను. నిజంగా డేంజర్ అసలు చెప్పడానికి జనరల్ గా ఇప్పుడు అభినవ్ అయినా కానీ మనోడైనా కానీ ప్రతి దాన్ని మీకు లైక్ ఇంచ్ అర్థం కావాలి. ఏదంటే బ్రో
మన మెయిన్ సింపుల్ మోటో నాది దాంట్లో అయితే నేను వీడియోలో కూడా చెప్తా సింపుల్ ఎఫెక్టివ్ ఉండాలి అంతే సింపుల్ ఉండాలి అండ్ ఇది కూడా ఎక్కడిక్కడ ఎంత సింపుల్ ఉంటే నువ్వు అంత కన్సిడెంట్ ఫాలో అవుతావు ఎగ్జాక్ట్లీ ఎంత కాంప్లికేట్ చేసుకుంటే అంత నువ్వు ఆఫ్టర్కి వెళ్ళిపోతావు ఇది నిజం ఇది డైట్ కూడా అంతే కదా ఇంకొకటి మీకు గమనిస్తే అందరి వీడియోలలో నాలెడ్జ్ అనేది మనము ఇంటి తీయము మాకు తెలిసిందంటే క్వాలిటీ క్వాంటిటీ కొంచెం అంతే అంతే ఇస్తాం కదా నాలెడ్జ్ సో దట్ మీకు ఏంటంటే సింపుల్ కొంచెం ఇచ్చిన క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తే బెస్ట్ సీదా ఫిట్ కి ఇడ్లీ అంటాడేమో పోయి బ్రదర్ ఏజ్ ఉంది ఒకసారి 22 అయితే ఒక 10 వేసుకోర్రి అది ఎవరినన్నా నాకన్నా చిన్నోడే అంటున్నాడు ఎవరినైనా ఇప్పటి వరకు రివీల్ చేయలేదు నేను ఏ టీం నుంచి కంప్లీట్ చేస్తా అని బట్ ఇది మన ఇది మన ఇంకా అంటే ఇంకా డిసైడ్ కాలే నేను అల్లు టీం నుంచే కంప్లీట్ చేస్తాను ఇప్పుడు నీ నెక్స్ట్ రాబోయే ట్రాన్స్ఫర్మేషన్లో వాల్యూమ్ పెంచాలి ఇది మెయింటెనెన్స్ స్టేజ్ ఉండాలి సో దట్ నువ్వు మ్యాక్సిమం నువ్వు తినే తిండి అన్ని దీనికి పోతాయి ఇది నీకు ఈక్వల్ ఇది ఉంది సాలిడ్ ఉంది అది సాలిడ్ ఉంది ఇది మెయింటెనెన్స్ స్టేజ్లో పెట్టు ఓకే మనం అథ్లీట్స్ మన ప్రోగ్రామ్ జనరల్ ప్రోగ్రామ్ అందరికి ఈక్వల్ అందరికి ఈక్వల్ ఉంది నువ్వు నెక్స్ట్ స్టేజ్ ఇప్పుడు చేయాల్సింది నెక్స్ట్ 3 months దాని వాల్యూమ్ పెంచు బైసెప్ అండ్ ట్రైసెప్ అరౌండ్ వీక్లీ ట్రైసెప్ అండ్ రేట్ డెన్స్ థ్రైస్ వీక్లీ అర్థమవుతుందా దట్స్ హౌ వి ట్రైన్ మనం ప్రోగ్రామ్ రాస్తే తిరుగుండదు ఇగో వస్తుంది చలో బాయ్ నీట్ నాకు కొంచెం డబ్బులతో అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది చాలా అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది నాకు ఇది ఈ వేరియేషన్ మంచిగా అనిపిస్తుంది ఇది ఓన్లీ మనం సెటప్ చేసుకున్నది ఎప్పుడు ఏ యూట్యూబ్లో తీసుకోలేదు నాది కాపీ డేంజర్ బయ్యో చలో సేమ్ టెక్నిక్స్ గ్రిప్ డిఫరెంట్ లింక్ అవసరమైతే వెనక్కి అనుకో సో దట్ ఎప్పుడు కూడా దీనికి నీ ఫోరం 90 degrees ఉండాలి అర్థమైందా చూసిన 90 degrees ఉందా ఇప్పుడు 90 degrees ఎంత స్క్వీజ్ అయితే అంత స్క్వీజ్ అయ్యి వీడైతే ఇప్పుడు గ్రాసరీస్ చూసిరు కదా ఇగో ఆల్రెడీ మొత్తం నింపేసిండు మన అఖిల్ బ్రో అయితే స్టోరీలు పెట్టుట్లా బిజీ అయిపోయాడు జరా అండ్ వీడైతే తిండికి మరుగుతాడు వీడైతే తిండి కానీ తినాలి తింటేనే ఇగో ఈ మాత్రం ఫిజిక్ మెయింటైన్ చేయగలుగుతాం కానీ ఇగో అన్నీ కొత్త పేర్లు చెప్తుండు వీడు యోగటా న్యాచురల్ యోగర్ట్ గ్రీక్ స్టైల్ యోగర్ట్ 35p అంట బెస్ట్ ఇంకోటి ఏంటండి ఇదేంటి న్యాచురల్ కాదు ఎందుకు అవసరమా స్ట్రాబెర్రీ తీసుకుంటావా నీకు ఏదిరా చాక్లెట్ తీసుకుంటాం చాక్లెట్ తీసుకుంటావు నేను చెప్పింది 150 grams ఫ్రూట్ కాటేజ్ 30 grams ఉంటుంది ప్రోటీన్ ఇందులో ఇందులో ఎగ్స్ కలిపినాం అనుకోండి వన్ ఎక్స్పెరిమెంట్లో చూడు ఎగ్జా అంట అదే బాయిల్డ్ ఎగ్స్ పట్టిలా ఓకే నాటిగా కావాలా అవసరం లేదు నేను క్యాలరీస్ చూద్దామని తీసుకున్నారా కాదు నీకు కూడా తీసుకుంటున్నా వాడుకోవడానికి సరే వేసాడమ్మా నాకు పెద్ద సోప్ వేసిండు ఇగో అయిపోయింది క్యాలరీస్ బీభత్సం ఉన్నట్టు సీదా వేసేసిండు అలా రోటీస్ అసలు వాడు ఉంటాయి కదా చూడు
చంకీ ఓట్స్ లేవు. అసలు వీడు పోలీసు వాళ్ళు దొంగలను ఎత్తుకున్నాడు ఎత్తుకుతాడు. మరి అడుగుదాము ఏదిరా టూనా కావాలా? టూనా నాకు తెలిసి ఇక్కడ రా బ్రో, మనం వెతుకుదాం రా. కాల్ ఇట్ 3 tuna chunks gone. అగో పేపర్స్. వచ్చినప్పుడు ఒకటేసారి దింగి తీసుకోవాలి. ఇప్పుడు ముగ్గురం ఉన్నాము, 3 కవర్లు తీసుకుంటే మంచిగా క్యారీ చేయొచ్చు. నువ్వు ఒక్కరిని వచ్చినావు క్యాబ్ బుక్ చేసుకున్నావు క్యాబ్ బుక్ చేసుకుంటా. ఇప్పుడా? ఎట్లా లేపిర్రు వెయిట్స్, పరేషాన్. నేను పరేషాన్ అంటే పరేషాన్. ఇంకే యాక్చువల్లీ చెప్పాలంటే సరే, వీడు లేపిందంటే ఒక మాట, ఈయన లేపిందంటే ఒక మాట, వీళ్ళతో నన్ను లేపిపించారు చూడు, అది గ్రేట్. వీళ్ళ గ్రేట్నెస్. నన్ను చుక్కలు చూపెట్టేసి వీళ్ళు 10 పౌండ్లు అయింది రా, చూసినా ఈ లెక్కల ఆడ ఎక్కువైంది. అదే అయింది. 2 టిల్లులు కావాల్సి వచ్చింది మనకి. ఇంత మొత్తం టోటల్ 55 అయింది. 55 60 వేసుకో, 60 ఎగ్జాక్ట్ 60 అయింది. 37 ఇన్ని ఐటమ్లకి 5,000 అయింది. దెంగి తినేసినాము. వర్కౌట్ ఘోరంగా అయింది అసలు. 12 o'clock వచ్చి 11:30కి వెళ్ళాము జిమ్కి లోపలికి. ఇప్పుడు టైం వచ్చి 4 అవుతుంది. సో ఇప్పుడు ఇక పోస్ట్ వర్కౌట్ మళ్ళీ ఇంటికి పోయేసరికి గంట అవుతుంది. మళ్ళీ అది షేక్ చేసుకొని అంతా వేసుకొని, కెచప్ కాదు గార్లిక్ మేయం. సో ఇక అవుతుందని చెప్పేసి ఇన్నే టూనా చంక్స్ ఉంటాయి, టూనా చంక్స్ తినేస్తున్నాము. ఇంకా మూసే ఒకటి తినేస్తున్నాం. ఇది ఏమంటారు, ఇది యోగట్ అనమాట. దిస్ ఇస్ టూనా క్రంచ్ విత్ గార్లిక్ మాయో. నేను గార్లిక్ మేయో వేసుకున్నాను. నాకు తెలియదు అది ఎట్లుంటుందో, ట్రై చేస్తున్నాను. గార్లిక్ మీద తినలేదు ఇంతవరకు. గార్లిక్ మాయో తిన్నా, కానీ టూనాతో తినలే నేను. సో లోపల ఉచ్చకు పోయినాము. ఉచ్చకపోతే ఏం కొనకపోతే ఇయ్యరనమాట. అందుకోసమని మేయో డిప్ ఒకటి కొనేసి పోయినాము ఉచ్చకు. అట్లా మన బాయ్ ఏమో క్లయింట్ కాల్ మాట్లాడుతున్నాడు. ఓకేనా, ఇప్పుడు తినేసి ఇంటికి వెళ్ళిపోయి చికెన్ కర్రీ ఇక చూడండి ఎన్ని తీసుకున్నాము. మొత్తం 60 పౌండ్లు అయింది. 3 సంచులు ఎగ్స్, చికెను, కిరాణా షాపే, వెజ్జీస్, చికెన్ అన్నీ తీసుకున్నాం అనమాట. వీడికి షాపింగ్ ఎట్లా వేయాలో కూడా చూపించిన. ఫ్రోజన్ ఫ్రూట్ కూడా ఉంది. ఇంటికి పోయి ఈరోజు ఇప్పుడు చికెన్ చేసుకుందాం అమ్మమ్మ. చికెన్ బ్రెస్ట్ ఇంకా థైస్ తీసుకున్నాను. నాకు థైస్ అంటే చాలా ఇష్టం, మీకు చెప్పినా కదా, థైస్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టము. సో చికెన్ బ్రెస్ట్ ఏమో ఎయిర్ ఫ్రై చేసుకుంటాము, థైస్ ఏమో కర్రీ చేసుకుంటాము. దీనికి తినింగ్స్ చికెన్ మ్యారినేట్ చేస్తున్నాము. నువ్వు మసాలా లేవు చెప్తే నాకు ఎందుకంటే ఐప్యాడ్లో నేను అలాగే చేస్తున్నా. కాదప్ప, నా ఐప్యాడ్కి నాకేంది అర్థమైపోతుంది. ఈడ కారం చాలు 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 చాలు. ఎట్లుంది చూడండి గైస్, ఎర్రటి చికెన్. ఇండియా కారం మరి ఎట్లుంటుంది? రెడ్ చికెన్ సినిమాని చాలు చాలు చాలు. ఉన్న దాంట్లో చేసుకోండి గైస్, లేకపోతే సోప్ లేకపోతే ముడగొచ్చుకుంటాం. మా రెడ్కి ఉన్నాయి, ఇవే చేసుకుంటాం. ఇట్లా పొడుగు పోయాలా, చిన్న పొడుగే ఒక్క కట్ తీసుకుని కళ్ళల్లో పెట్టుకోకుండా మళ్ళీ ముడగొచ్చుకుంటాం. చికెన్ మ్యారినేట్ వేసుకోవాలా. ఇదంతా దేశీ స్టైల్ అనమాట. దేశీ స్టైల్, దెంగ్ తినింగ్ స్టైల్. దెంగి తినింగ్ స్టైలా? గోల్డెన్ బాయ్ స్టైల్. కొలాబరేషన్ ఏమో కానీ చాలా మంచిగా ఉంది. ఇది మొత్తం 18+ కంటెంట్. ఈ వ్లాగ్ అంతా 18+. టేకింగ్ మై ఫైబర్ ఇంటేక్, సారీ కార్బోహైడ్రేట్ కాప్స్ ఏమంటే చేసిండు బ్రో. నేను నీకు టికెట్ ఇస్తా టూ అండ్ ఫ్రో, ఇంకా 10,000 ఇస్తా. డేట్కి వస్తావా బ్రో అన్నాడు.
$10,000 ఏం చేస్తావు? మీ అయ్య నన్ను మీ అమ్మ నన్ను ఎవడన్నా అంటే నీకు ఎట్లుంటుంది అది అని అన్నా అంటాడు సారీ చెప్పినా కదా బ్రో ఫక్ ఆఫ్ అని నాకు ఫక్ ఆఫ్ అని నాకు మెంటల్ వచ్చింది నువ్వు నేను నీ దగ్గరికి రాలేదు నేనేం అనలేదు నువ్వు వచ్చి నా సుల్లి ఇక్తా మొడ్డ ఇక్తా అని ఎందుకు అన్నావు మరి నేను నీకు మెసేజ్ చేయలేదు నేను అందులో కూడా పద్ధతిగా అన్నా మీ అయ్యకి మీ అమ్మకి ఎవడన్నా వచ్చిదే మాట అంటే నీకు ఎట్లుంటుందిరా పిచ్చిలని చూడక పిచ్చి మా ఇక్కడే ఇంకోసారి మెసేజ్ చేస్తే ఏడున్నావో తెలుసుకొని వచ్చి నీకు గుద్ద వాళ్ళు దెంగుతా అని మెసేజ్ చేస్తారు కాడు సీన్ కొట్టేసి బ్లాగ్ దెంగిడు నాకు యూకేలో కొట్టామంటే 2 miles అవే నేను ఈయనే ఉంటా ఇస్తా ఒక గంట ఈ కొడుకులు కాదు ఇక. all you have to do is let me suck your dick and put your penis in my ass. వారం అయింది నేను వచ్చి ఎంత ఇస్తావా 30 లక్షలు ఇస్తా 30,000 pounds అన్నమాట డైరెక్ట్ నా లోన్ వాడి ఇజ్జత్ తెగింది అది 30 లక్షలు ఉంటే నేను ఎందుకు పిలుస్తారా వాడు అన్నాడు నేనన్నా అరే బోచుడికి నువ్వు నా దగ్గరకు వచ్చినావు నా రేటు ఇది అట్లా ఉంటుంది మరి మా రేటు నువ్వు ఇష్టం ఉంటుందా పోకుండా నేను మళ్ళీ నిజంగా పోవచ్చు మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఎవరికైనా మీకు ఒకవేళ ఇన్స్పైరింగ్ ఉంటే వాళ్ళకి డెఫినెట్గా హాయ్ బ్రో గీ బ్రో అని పెట్టకూరి ఏంటంటే బ్రదర్ మాకు ఇట్లా ఏమంటారు డైరెక్ట్ మెసేజ్ పెట్టండి హాయ్ బ్రో అని పెట్టకూరి హాయ్ బ్రో అని పెడితే ఏం రిప్లై అయ్యాలో అర్థం కాదు బ్రో సో మీరు కూడా ఏం చేయండి అంటే డైరెక్ట్ డైట్ ప్లాన్ లేకపోతే అట్లా ఏదైనా సూటబుల్ టు ఫిట్నెస్ బాధ అనిపించింది మొన్న బాధ అనిపించింది అంటే PCOS అమ్మాయి నేను ఆగుతున్నా ఆయన కోసం వచ్చేదా తిన్నాడు ఆయన నేను తినేసిన నేను ఇన్ బిట్వీన్ అమేజింగ్ అనిపిస్తుంది అంటే లైక్ నిమ్మకాయ ఇట్లా ఎంత కావాలో అంతే టచ్ పులుపులా భయ్యా లిటరలీ ఇది మాత్రం నేను ఫస్ట్ టైం చేసిన ఇంతగానము కిలో చేసిన బా బ్రెడ్ వచ్చేసి హోల్ వీట్ బ్రెడ్ విత్ బటర్ లైట్ బటర్ ఎట్లుందో నేను చెప్పను నా వంట ఎట్లుందో నేను చెప్పుకుంటే గలీజ్ ఉంటుంది నేను తింటుంటే అర్థం చేసుకోరు ఎక్స్ప్రెషన్స్ చెప్తాను కదా అమేజింగ్ ఉంది అమేజింగ్ అంటే అమేజింగ్ మొత్తం పొద్దున పడే కష్టం అంటే ఇప్పుడు మర్చిపోతాం కదా బ్రెడ్ బటర్తో అయితే ఇంకా వస్తుంది అసలు మింగిపోయింది కదా టేస్ట్ ఓపిక కావాలి అందుకే నేను ఫుడ్ ఇది చేసేటప్పుడు అమ్ముకోవచ్చు మనం పర్టికులర్గా ఉంటా నా మాట నువ్వు లండన్కి వస్తే మనం అమ్ముకోవచ్చు మంచి కాన్వర్జేషన్స్ అయితే వచ్చింది ఈరోజు సీరియస్లీ లాన్ బాజ్ వచ్చింది మంచి కాన్వర్జేషన్ వచ్చినాయి అన్నీ బాగున్నాయి నాలెడ్జ్ మెయిన్ చాలా నాలెడ్జబుల్ ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉంది బట్టి అన్నీ వేసుకున్నాం అండ్ మా గోల్ టైం లేకపోయినా మేము ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం Time మీరు management. అనుకుంటే హ్యాండిల్ చేయాలి నాకు యూట్యూబ్ క్లయింట్స్ తీసుకునేటప్పుడు కూడా